యజ్ఞమాత మాతేశ్వరి జగదంబ సరస్వతి యొక్క పుణ్య స్మృతి దినం ఈరోజు. మా అమ్మ 24 జూన్ 1965 సంవత్సరంలో అవ్యక్తమయ్యారు. సృష్టిలో మొట్టమొదట సంపూర్ణతను చేరుకున్నటువంటి ఆత్మ బ్రహ్మబాబా నెంబర్ 1 అయినప్పటికీ పురుషార్థం మొదట ముగించింది మా అమ్మ. బ్రహ్మబాబా శరీరం ద్వారా శివబాబా మనకి పెద్ద తల్లిగా బ్రహ్మబాబాను చేసి జ్ఞాన మురళిని జ్ఞాన భోజనాన్ని పెట్టారు. కానీ మమ్మను చిన్న తల్లిగా నియమించి జ్ఞానాన్ని ఇంకా విశదీకరిస్తూ ఇంకా సులభం చేస్తూ, తల్లి ఎలా అయితే పిల్లల స్థితిని బట్టి ఆహారాన్ని పెడుతూ ఉంటుంది, పక్షి తల్లి తన పిల్లలకు ఆహారాన్ని మెత్తగా చేసి ఈజీగా పిల్లలు తీసుకునేలాగా చేస్తుంది. బాబా వినిపించే సూక్ష్మమైనటువంటి జ్ఞాన రహస్యాలు పిల్లలకి సులభంగా అర్థం అవ్వాలి అని మా అమ్మ చాలా వివరంగా, చాలా చక్కటి ఉదాహరణలతో జ్ఞానాన్ని వినిపించేవారు. మరి అటువంటి జ్ఞాన అమృత ధారనే ఈరోజు మా అమ్మ సాక్షాత్తు సరస్వతీదేవి, జ్ఞానదేవిగా, విద్యాదేవిగా, చదువుల తల్లిగా కీర్తింపబడుతూ పూజింపబడుతూ ఉన్నటువంటి మా అమ్మ యొక్క ముఖారవిందం ద్వారా మనం విందాము. మీ సన్ముఖంగా మా అమ్మ చిత్రము ఉంది. మీరు మా అమ్మని చూస్తూ మా అమ్మ ఒక్కొక్క మాట మీకు పర్సనల్గా చెప్తున్నట్టుగా భావిస్తూ మురళిని మనం విందాము. 24th జూన్ 2024. ఇది 1965లో మా అమ్మ వినిపించినటువంటి మురళి సారము. पवित्रता रूपी गुण को धारण कर डायरेक्टर के डायरेक्शंस पर चलते रहो तो देवताई किंगडम में आ जाएंगे. పవిత్రత రూపీ గుణాన్ని ధారణ చేసి డైరెక్టర్ యొక్క డైరెక్షన్స్ అనుసారంగా నడుస్తూ ఉండండి. అప్పుడు దేవతా రాజధానిలోకి వచ్చేస్తారు. పవిత్రత రూపీ గుణాన్ని ధారణ చేసి డైరెక్టర్ యొక్క డైరెక్షన్స్ అనుసారంగా నడుస్తూ ఉండండి. అప్పుడు దేవతా రాజధానిలోకి రాగలుగుతారు. ఎంట్రీ పాస్ అంటారు బాబా. దేవతల రాజధానిలోకి ఎంటర్ అవ్వాలి అంటేనే పాస్ ఏముండాలి? ప్యూరిటీ, పవిత్రతా గుణం యొక్క ధారణ. ఇది ఈ సృష్టి నాటకానికి డైరెక్టర్ అయినటువంటి శివ్ బాబా యొక్క ఆదేశం, ఇది ఆర్డినెన్స్, ఇది బాబా యొక్క డైరెక్షన్. ఇవి జగదంబ తల్లి యొక్క మధుర మహావాక్యాలు. ఓం శాంతి. इस दुनिया को नाटक भी कहते हैं. ड्रामा कहो, नाटक कहो, खेल कहो, बात एक ही है. ఈ ప్రపంచాన్ని నాటకం అంటారు. డ్రామా అనండి, నాటకం అనండి, ఆట అనండి, విషయమైతే ఒక్కటే. नाटक जो होता है वह एक ही कहानी होती है. నాటకం ఏదైతే ఉంటుందో అది ఒకటే కథగా ఉంటుంది. అందులో చాలా బయోప్లాట్స్ కూడా మధ్యలో చూపిస్తారు నాటకంలో, కానీ స్టోరీ ఒకటే ఉంటుంది అంటున్నారు. అదేవిధంగా ఈ అనంతమైనటువంటి ప్రపంచ నాటకం అంటే వరల్డ్ డ్రామా కూడా అలాగే ఉంది. దీనిని కూడా నాటకం అంటారు. ఇందులో మనమందరం యాక్టర్స్గా ఉన్నాం.
ఇప్పుడు మనం అందరము యాక్టర్స్, కావున యాక్టర్స్ ఈ నాటకం పూర్తవుతుంది అనే విషయాన్ని తెలుసుకున్నారు. कि किस स्टोरी पर यह शुरू होता है, हमारा यह पाठ कहाँ से शुरू हुआ और कहाँ तक पूरा होता है. ఈ నాటకం గురించి మనం ఏం తెలుసుకున్నాము అంటే, ఈ నాటకము ఏ స్టోరీతో ఆరంభమవుతుంది, ఇది ఎంతకాలం నడుస్తుంది, ఈ నాటకంలో పాత్రలు ఎప్పుడు పూర్తవుతాయి అనేది తెలుసుకున్నాం. మనం ఇందులో ఆది నుండి అంతిమం వరకు పూర్తిగా పాత్ర వహిస్తున్నటువంటి వారిని. మరి సమయానుసారంగా యాక్టర్స్ యాడ్ అవుతూ ఉన్నారు. రోజు రోజుకి యాక్టర్స్ సంఖ్య పెరుగుతుంది, పైనుండి క్రిందకు వస్తూ ఉన్నారు. అయితే ఈ నాటకము ఎవరు రచించారు అంటే, దీని యొక్క డైరెక్టర్ ఎవరు, క్రియేటర్ ఎవరు, దీనిలో హీరో హీరోయిన్ యాక్టర్స్ ఎవరు, ముఖ్యమైనటువంటి హీరో హీరోయిన్ పాత్ర పోషించేది దేవతలు అంటారు బాబా. ఈ మధ్య సాకార మురళిలో బాబా చెప్పారు. మరిలా ఈ నాటకం గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి కదా. నాటకంలో యాక్టర్ అయ్యుండి నాటకం గురించి తెలీదు, మెయిన్ యాక్టర్స్ ఎవరో తెలీదు, డైరెక్టర్ ఎవరో అసలే తెలీదు అంటే బాగోదు కదా. नाटक शुरू है तो उसका अंत भी जरूर होगा. నాటకం మొదలైంది, నాటకం రన్నింగ్ జరుగుతుంది అంటే అది ఎప్పుడో ఒకప్పుడు సమాప్తం కూడా అవుతుంది అనేది అర్థమవుతుంది. నాటకం ఎండ్లెస్గా నడవదు కదా. ఎప్పుడైపోతుంది అనేది టైం చూసుకుంటారు కదా. టైం అయిపోతుంది, ఇంకా 5 నిమిషాలే ఉంది, ఇంకా 10 నిమిషాలే ఉంది అనుకుంటారు కదా. ఒకవేళ ఎవరైనా నాటకంలో యాక్టర్ అయ్యి ఉండి, మాకు తెలియదండి, ఎవరో డైరెక్టర్ ఎవరో తెలియదండి, హీరో హీరోయిన్ నాకు తెలియదండి, నాదేదో నేను యాక్టింగ్ చేసుకుంటున్నాను అలా అన్నారనుకోండి, ఏమంటారు వాళ్ళని? విన్న వాళ్ళు ఏమంటారు? అసలు ఏం యాక్టర్ వీళ్ళు, ఏం యాక్టింగ్ చేస్తున్నారు, కనీసం డైరెక్టర్ ఎవరో తెలియదా, కనీసం మెయిన్ హీరో హీరోయిన్ ఎవరో తెలియదా అని అనుకుంటారు కదా. మరి సృష్టి నాటకంలో కూడా మనం ఒకవేళ పాత్రధారిగా ఉండి పరమాత్మ డైరెక్టర్ గురించి తెలియదు, ముఖ్యమైన యాక్టర్స్ ఎవరో తెలియదు అంటే అలాగే ఉంటుంది. మన స్థితి కూడా ఆ యాక్టర్ ఎలా అయితే ఎక్స్ప్రెస్ చేశాడో సేమ్ అలాగే ఉంటుంది. మరి యాక్టర్కి అన్ని విషయాలు తెలిసి ఉండాలి కదా. నాటకం మొదలైంది అంటే అంతం కూడా అవుతుంది, అలాగే నడుస్తూ అయితే ఉండదు కదా. మరి ఈ విషయాలన్నీ మంచిగా అర్థం చేసుకోవాల్సినవి. ఈ అనంతమైన నాటకానికి రచయితగా ఉన్న వారికి తెలుసు ఈ నాటకం ఎప్పుడు ఆరంభమవుతుంది, ఇందులో ముఖ్యమైన యాక్టర్స్ ఎవరు. యాక్టర్స్ చాలా మంది ఉంటారు, కానీ హీరోయిన్ పాత్ర కొందరిదే ఉంటుంది కదా. అది ఎవరిది, ఈ విషయాలన్నీ బాబా అర్థం చేయిస్తున్నారు. బాబాకు తెలుసు కాబట్టి బాబా మనకి తెలియజేస్తున్నారు. ये सब नॉलेज जो रोज क्लास में आते हैं और सुनते हैं वो समझते हैं. ఈ మొత్తం జ్ఞానము ఎవరైతే రెగ్యులర్గా మురళి క్లాస్కి వస్తారో, మురళిని వింటారో వాళ్ళకి అర్థమవుతుంది. మిగతా వాళ్ళకి ఏం రుచించదు, వాళ్ళకి అసలు అర్థమే కాదు సబ్జెక్ట్. उनको मालूम है कि इसका पहला डायरेक्टर और क्रिएटर कौन है. వాళ్ళకి అర్థమవుతుంది దీనికి మొదట డైరెక్టర్ ఎవరు, క్రియేటర్ ఎవరు అనేది. క్రియేటర్ కహెంగే సుప్రీం సోల్ కో. క్రియేటర్ అని సుప్రీం సోల్ని అంటారు, లేకిన్ వో భీ యాక్టర్ హై. కానీ ఆ సుప్రీం సోల్ కూడా యాక్టరే. ఉన్కి యాక్టింగ్ కౌన్ సీ హై. మరి సుప్రీం సోల్ తండ్రి యొక్క యాక్టింగ్ ఏంటి, బాబా పాత్ర ఏంటి? బాబా నేను డైరెక్టర్ని, ఈ నాటకంలో నేను డైరెక్టర్ని. ఎందుకంటే ఒకరు ప్రొడ్యూసర్, ఒకరు డైరెక్టర్, ఒకరు కెమెరామ్యాన్, ఒకరేమో హీరో హీరోయిన్, ఒకరు కామెడియన్, అన్ని పాత్రలు ఉంటాయి కదా. బాబా ఎవరు అంటే నేను డైరెక్టర్ని అంటున్నారు. ఏకీ బార్ ఆకర్
యాక్టర్ बनता है. ఈ డైరెక్టర్ మొత్తం నాటకంలో ఒక్కసారి మాత్రమే వచ్చి యాక్టింగ్ చేస్తారు. గెస్ట్ రోల్ లాగా కొంతసేపటి కోసమే కనబడుతూ వెళ్తారు. क्रिएटर कहेंगे सुप्रीम सोल को, वह कहते हैं इस नाटक की शुरुआत मैं करता हूँ. క్రియేటర్ అని సుప్రీం సోల్ని అంటారు, పరంపిత పరమాత్మని. వారు ఏం చెప్తున్నారంటే ఈ నాటకాన్ని ఆరంభించేది నేనే. కేసే, ఎలా ఆరంభిస్తారు? ఏదైతే పవిత్రమైన సత్యయుగి ప్రపంచం ఉందో, దేన్నైతే మీరు కొత్త ప్రపంచం అంటున్నారో, ఆ కొత్త ప్రపంచాన్ని నేనే క్రియేట్ చేస్తాను అంటున్నారు. ఇప్పుడు మీరు అందరు యాక్టర్స్ ఎవరైతే డైరెక్టర్ యొక్క డైరెక్షన్స్ అనుసారంగా నడుస్తున్నారో అందరూ ప్యూరిఫైడ్గా అవుతున్నారు. ప్యూరిఫైడ్గా అంటే చాలా పవిత్రంగా అవుతున్నారు. फिर इन्हीं एक्टर्स के द्वारा अनेक जन्मों का चक्र चलना है. తర్వాత ఈ యాక్టర్ల ద్వారానే అనేక జన్మల చక్రం నడుస్తుంది. ఈ విషయాలు బాబానే మనకి అర్థం చేయిస్తున్నారు. ఏమని? ఇప్పుడు ఎవరైతే పవిత్రంగా అవుతారో వారే దేవతల రాజధానిలోకి వెళ్ళగలుగుతారు. పవిత్రత పాస్ ఉన్నటువంటి వాళ్ళే ఆ రాజధానిలోకి వచ్చేస్తారు. ఆ రాజధాని 2 యుగాలు అంటే సూర్యవంశీ చంద్రవంశీ రూపంలో నడుస్తుంది. తర్వాత ఈ సూర్యవంశీ చంద్రవంశీ యాక్టర్స్ యొక్క పాత్ర ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు కొద్దిగా క్రిందకు దిగుతారు, అంటే వామ మార్గంలోకి వస్తారు. తర్వాత మిగతా ధర్మాల వారి యొక్క టర్న్ వస్తుంది. ఇంకా ఇబ్రాహిం, బుద్ధుడు, క్రైస్ట్ ఇలా అందరూ ధర్మస్థాపకులు వచ్చేసి నెంబర్ వారీగా వారి వారి ధర్మాలని స్థాపన చేస్తారు. మరి చూడండి నాటకం యొక్క స్టోరీ ఎక్కడి నుండి మొదలై ఎక్కడ పూర్తవుతుంది. ఈ నాటకం స్టోరీ ఎలా మొదలై ఎలా ఎండ్ అవుతుందో మీరు చూస్తున్నారు. మధ్యలో ఎలా బై ప్లాట్స్ అన్నీ కూడా యాడ్ అవుతున్నాయి. మధ్యలో వచ్చిన బై ప్లాట్సే ఈ ధర్మాలన్నీ. మొదటి నుండి మొదలు లేదు వాటికి. సృష్టి ఆదిలోని 2 యుగాల్లో వాటి పాత్రే లేదు. మధ్యలో పుట్టినటువంటివి, కాండం కొంచెం పైకి వెళ్ళాక అక్కడి నుండి పుట్టినటువంటివి ఉంటాయి కదా, కొన్నేమో క్రింద నుండి. మరి క్రింద నుండి బేస్ ఉన్నది కేవలం దేవీ దేవతా ధర్మానికి మాత్రమే. మిగతావన్నీ మధ్యలో వచ్చినటువంటి బై ప్లాట్స్ అంటున్నారు. ఈ నాటకము ఇప్పుడు పూర్తి కావస్తుంది. మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది. ఆ నాటకాలైతే 3-4 గంటల్లో లేదా 2-3 గంటల్లో పూర్తవుతాయి. ఇది 5000 సంవత్సరాలు నడుస్తుంది. ఇందులో కొద్ది సమయమే ఉంది, కొన్ని సంవత్సరాలే ఉన్నాయి. బస్ అభి ఉస్కి తయారీ హై, అంటే ఇప్పుడు దానికోసమే ప్రిపరేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ నాటకం పూర్తయి మళ్ళీ రిపీట్ అవుతుంది. మరి మొత్తం వృత్తాంతము మీ బుద్ధిలో ఉండాలి. దీనినే జ్ఞానం అంటారు. ఇప్పుడు చూడండి, బాబా వచ్చి నూతన భారతదేశం, నూతన ప్రపంచాన్ని తయారు చేస్తూ ఉన్నారు. భారత్ జబ్ నయా థా తో ఇతనీ బడి దునియా నహీ థీ. భారతదేశం కొత్తగా ఉన్నప్పుడు ఇంత పెద్ద ప్రపంచం ఏమీ లేదు. ఈరోజు పాతబడిపోయింది భారతదేశం, అందుకే ప్రపంచమంతా పాతగా మారింది. బాబా వచ్చి భారతదేశాన్ని అవినాశీ ఖండంగా తిరిగి ప్రాచీన దేశంగా చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని కేవలం ఒక దేశం అంటున్నారు, ఎందుకంటే మిగతా దేశాలన్నింటిలో ఇది కూడా ఒక ముక్కగా ఉంది. కానీ సత్యయుగం రాగానే కొత్త ప్రపంచంలో ఇదే మెయిన్ ఒక ఖండంగా మారుతుంది. దేశం కాదు, అప్పుడు భారతదేశం అన్నారు, భారత ఖండం అప్పుడు. కానీ నిజానికి చెప్పాలంటే అసలు భూమి పైన ఏకఛత్రాధిపత్యంతో ఒకే భారత ఖండం ఉండేది, ప్రాచీన ఖండం అది. ఇప్పుడు అదే విభజించబడింది. దీని నుండి విడిపోయినటువంటి ముక్కలే వేరు వేరు ఖండాలుగా, దేశాలుగా మారిపోయాయి.
ఆ సమయంలో అఖండ భారతదేశం ఉన్నప్పుడు దీన్ని బంగారు పిచ్చుక అని వర్ణించారు. మొత్తం భూమిపైన కేవలం భారతదేశం యొక్క కంట్రోలే ఉండేది. మొత్తం భూమిపైన అధికారం అంతా, సత్తా మొత్తం భారతదేశం చేతిలో ఉండేది. ఒకే రాజ్యం, ఒకే ధర్మం ఉండేది, చాలా సుఖం ఉండేది. అభి కహా హై, ఇప్పుడు ఎక్కడుంది? సుఖం ఏం లేదు ఇక్కడ. అందుకే బాబా చెప్తున్నారు, దీన్ని డిస్ట్రక్షన్ చేసి మళ్ళీ ఒకే రాజ్యం, ఒకే ధర్మం, అదే ప్రాచీనమైన భారతదేశాన్ని, నవ భారతాన్ని తిరిగి నేను తయారు చేస్తున్నాను. సమజా? అర్థమైంది కదా? ఉస్ దునియా మే కోయి దుఃఖ్ నహీ, కోయి రోగ్ నహీ, కభీ కోయి అకాలే మృత్యు నహీ. ఆ ప్రపంచంలో ఇంకెలాంటి దుఃఖము, రోగము, అకాల మృత్యువు ఉండనే ఉండదు. तो ऐसी लाइफ पाने के लिए పురుషార్థ్ కరో. మరి ఇలాంటి జీవితాన్ని పొందడానికి మీరు పురుషార్థం చేయండి. ముఫ్త్ మే తోడే మిలేకి, ఉచితంగా మీకు ఏదైనా దొరుకుతుందా? కుచ్ తో మెహనత్ కర్నీ పడేకి, ఎంతో కొంత శ్రమ అయితే చెయ్యాల్సి వస్తుంది. బీజ్ బోయేంగే తో పాయేంగే, బోయేంగే నహీ తో పాయేంగే కేసే. బీజం నాటితే ఏదైనా ఫలం ఉత్పత్తి వస్తుంది. అసలు బీజమే నాటకుండా ఎదురు చూస్తూ ఉంటే, మరి బీజం ఏమీ నాటలేదు కానీ మట్టి మంచిగా పెడుతున్నారు, రోజు దానికి నీళ్లు పోస్తున్నారు, లాభం ఏమైనా ఉంటుందా? ఏమీ రాదు. तो ये कर्म क्षेत्र है, इस क्षेत्र में कर्मों से बोना है. మరి ఇది కర్మ క్షేత్రము. ఈ క్షేత్రంలో కర్మలనే బీజాలని నాటాలి. जो कर्म हम बोते हैं वो फल पाते हैं. ఏ కర్మలైతే మనం నాటుతున్నామో ఆ కర్మలే ఫలాన్ని పొందుతాయి. కర్మ ఫలం అంటారు. బాబా కర్మల బీజాలను ఎలా నాటాలో తెలియజేస్తున్నారు. విత్తనాలు చేతిలోకి రాగానే సంతోషపడిపోతే సరిపోదు. కొన్ని విత్తనాలని ముందు కొద్ది రోజులు ఎండలో పెడతారు, లేదా కొన్నిటిని నానబెడతారు, కొన్నిటిని ఒకరోజు నైట్ ఫర్మెంట్ చేసి పెడతారు. టెక్నిక్స్ ఉంటాయి దాంట్లో. ఆ విత్తనాలని ఆ రకమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లోనే కరెక్ట్గా నాటితే అప్పుడు ఫలం వస్తుంది. ఊరికే నాటితే రా. అందుకే బాబా కర్మలు అనేటువంటి బీజాలు ఎలా నాటాలో మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఏ విధంగా వ్యవసాయం చేయటం నేర్పిస్తారో, ఎలా బీజం నాటాలో, సంభాళించాలో శిక్షణ ఇస్తారో, అలాగే ఇక్కడ కూడా బాబా పిల్లలందరికీ కర్మక్షేత్రంలో కర్మలని బీజాలని ఎలా నాటాలి, కర్మలని ఎలా శ్రేష్టంగా తయారు చేసుకోవాలి, ఈ శిక్షణని ఇస్తూ ఉన్నారు. మీరు మీ కర్మలని ఉన్నతంగా చేసుకోండి, వాటి బీజాలు నాటండి, అప్పుడు ఫలం చాలా బాగా వస్తుంది. కర్మలు మంచిగా ఉంటే అప్పుడు నాటినటువంటి కర్మల యొక్క ఫలం కూడా అంతే బాగుంటుంది. ఒకవేళ కర్మలు అనేటువంటి బీజంలో శక్తే లేదు అంటే, కర్మలే చెడిపోతున్నాయి అంటే ఇంకా ఫలం ఏం పొందుతారు? ఒకవైపు తింటూనే ఉంటారు, ఫలం ఏడుస్తూనే ఉంటారు. తింటూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, రెండు జరుగుతూ ఉంటాయి. దుఃఖము, అశాంతి అనుభవం అవుతుంది. ఏదో ఒక రోగము మొదలైనవి వచ్చి గొడవ, ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. అన్ని విషయాల్లో మనుషులు దుఃఖితులవుతూ ఉంటారు. అందుకే బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీ కర్మలను నేను ఉన్నతమైన క్వాలిటీగా తయారు చేస్తున్నాను. బీజం ఎటువంటిదో దాని నాణ్యత కూడా అంతే బాగా ఉంటే, మంచి నాణ్యమైనటువంటి బీజాన్ని నాటినట్లయితే ఫలం మంచిగా లభిస్తుంది. నార్మల్గా వ్యవసాయం చేసే వాళ్ళని అడగండి,
ఒక్కొక్క బీజాన్ని విదేశాల నుండి తెప్పిస్తారు, ఎక్కడెక్కడి నుండో తెప్పించుకుంటారు బీజం. ఎందుకంటే బీజం క్వాలిటీ బాగుంటే ఫలం బాగొస్తుంది అని. ఏదో ఒక బీజం, కానీ కేర్ మంచిగా తీసుకుంటాను. బీజం ఎలాంటిదైతే ఏంటి, నేను మంచి ఎరువు వేస్తాను, మంచి అనుకూలమైన వాతావరణంలో పెడతాను అంటే ముందు బీజమే సరిగ్గా లేదు. మిగతావన్నీ ఎన్ని హంగులు చేసినా ప్రయోజనం ఉండదు అప్పుడు. మరి మన కర్మలు కూడా మంచి క్వాలిటీవి ఉండాలి. ఇప్పుడు బాబా మనకి కర్మలనే బీజం యొక్క క్వాలిటీని మంచిగా తయారు చేసుకోవడం నేర్పిస్తున్నారు. ఆ శ్రేష్టమైన క్వాలిటీ యొక్క బీజం ఒకవేళ నాటినట్లయితే శ్రేష్టమైనటువంటి ఫలమే లభిస్తుంది. మరి ఇప్పుడు మీ సీడ్ని చెక్ చేసుకోండి. సీడ్ ఎలా ఉంది? సీడ్ అంటే విత్తనం, బీజం. మరి కర్మలనే సీడ్ బాగుండాలి. మరి చాలా మంచి సీడ్ని మీరు నాటండి. మా అమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నారు, అందుకే బాగా ఇంగ్లీష్ పదాలు వాడేవారు. అన్ని విషయాలను బాగా అర్థం చేసుకొని తర్వాత పురుషార్థం చేయండి. अच्छा, अभी 2 मिनट साइलेंस. साइलेंस का मतलब आई एम सोल. फर्स्ट साइलेंस पीछे टॉकी में आते हैं. साइलेंस అంటే అర్థం ఐ యామ్ ఏ సోల్, నేను ఒక ఆత్మను. ఫస్ట్ మనం సైలెన్స్లో ఉంటాం, తర్వాత శబ్దంలోకి వస్తాం. ఇప్పుడు బాబా చెప్తున్నారు, చలో సైలెన్స్ ప్రపంచానికి వెళ్దాం. చలో అని బాబా తీసుకెళ్తున్నారు సైలెన్స్ ప్రపంచానికి. శాంతి మీ స్వధర్మం. ఆ సైలెన్స్లో వెళ్ళటానికే బాబా చెప్తున్నారు, ఈ దేహ సహితంగా దేహం యొక్క అన్ని సంబంధాలతో ఇప్పుడు అటాచ్మెంట్ని విడిచిపెట్టండి, వాటితో డిటాచ్ అవ్వండి. सन ऑफ सुप्रीम सोल, अब मुझे याद करो और मेरे धाम में आ जाओ. ఎవరు మనము? సన్ ఆఫ్ సుప్రీం సోల్. సుప్రీం సోల్ పరమ పిత యొక్క పుత్రులైన మీరు నన్ను జ్ఞాపకం చేయండి అంటే పరమాత్మ తండ్రిని జ్ఞాపకం చేయండి మరియు వారి ధామానికి చేరండి అంటున్నారు. ఇప్పుడు మీ నడవడిక పైన శ్రద్ధ పెట్టండి. అభి ఆనే కా నహీ ఖ్యాల్ కరో, అంతమతి సొగతి. ఇప్పుడు వెళ్ళేందుకోసం ప్రిపేర్ అవ్వండి. ఇంకెళ్ళేది ఉంది ఇంటికి అని, రావాలి అని అలా ఆలోచించకండి. ఇప్పుడే రావడం ఇంకా ఏవేవో చేయడం కాదు, ఇంకా వెళ్ళిపోయేది ఉంది. అంతమతి సుగతి. అంతిమ సమయం యొక్క స్మృతి శ్రేష్టంగా ఉంటే గతి శ్రేష్టంగా ఉంటుంది. అభి కోయి మే భీ అటాచ్మెంట్ నహీ. ఇప్పుడు ఎవరిలోనూ అటాచ్మెంట్ ఉండకూడదు. ఇప్పుడు శరీరం యొక్క అటాచ్మెంట్ని కూడా విడిచిపెట్టండి. అర్థమైందా? ऐसी अपनी धारणा बनाने की है. ఇలాంటి మీ ధారణను ఇప్పుడు తయారు చేసుకోవాలి. अच्छा, अब बैठो साइलेंस में. चलते फिरते भी साइलेंस, बोलते भी साइलेंस. మరి ఇప్పుడు సైలెన్స్లో కూర్చోండి. నడుస్తూ తిరుగుతూ కూడా సైలెన్స్, మాట్లాడుతూ కూడా సైలెన్స్. బోల్తే కేసీ సైలెన్స్ హోతీ హై. మాట్లాడుతూ సైలెన్స్ ఎలా సాధ్యము అనిపించిందా ఆ వాక్యం వింటూ ఉంటే? మాట్లాడుతూ కూడా సైలెన్స్ అన్నారు. మరి మాట్లాడుతూ సైలెన్స్గా ఎలా ఉంటారు? మమ్మని అడుగుతున్నారు. మాలూమ్ హే, తెలుసా? बोलते समय हमारा बुद्धि योग अपने उसी आई एम सोल, फर्स्ट प्योर सोल अथवा साइलेंस सोल, ये याद रखना. మాట్లాడుతున్న సమయంలో కూడా మీ బుద్ధి యోగంలో ముందుగా ఐ యామ్ సోల్, నేను ఆత్మను, ఫస్ట్ ఒక ప్యూర్ ఆత్మను, పవిత్ర ఆత్మను, సైలెన్స్లో ఉండే ఆత్మను. ఇది గుర్తు తెచ్చుకోవాలి. ఇది గుర్తు తెచ్చుకొని అప్పుడు మాట్లాడుతున్నారు అనుకోండి, మాట్లాడుతూ కూడా సైలెన్స్లో ఉన్నట్టే.
మాట్లాడే సమయంలో ఈ జ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. ఏముండాలి? ఐ యామ్ సోల్, ప్యూర్ సోల్. ఈ ఆర్గన్స్తో మాట్లాడుతున్నాను, ఇంద్రియాలతో మాట్లాడుతున్నాను. మరి ఈ ప్రాక్టీస్ బాగా చెయ్యాలి. ఏ విధంగా దీని ఆధారం తీసుకొని మాట్లాడుతున్నారు కదా, నాలిక, టంగ్, నోటి ఆధారం తీసుకొని మాట్లాడుతున్నారు. చలో అభి ఆంఖోं का ఆధార్ లేతే హే, దేఖ్తే హే. రండి ఇప్పుడు కళ్ళ ఆధారం తీసుకుందాం, చూద్దాం. కళ్ళతో చూస్తున్నాం. చూడండి, మా అమ్మ ఒక బాక్స్ లోపల, ఒక ఇంటి లోపల ఉండి ఇంట్లో ఒక్కొక్క వస్తువుని చూపిస్తూ మాట్లాడినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు దీని ఆధారం తీసుకొని మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ కళ్ళను ఉపయోగిస్తున్నాను. ఇప్పుడు దీంతో చూస్తున్నాను. బైనాక్యులర్స్ పెట్టుకున్నాం, చూస్తున్నాం కళ్ళు అనే బైనాక్యులర్స్తో. అలా అభ్యాసం చేయాలి. డిటాచ్డ్గా ఉండి శరీరం ద్వారా కర్మలు ఎలా చేయిస్తున్నాను, నేను ఎలా చేస్తున్నాను అనేది అనుభవం చెయ్యాలి. జిస్కి జరూరత్ హే ఉస్కా ఆధార్ లేకర్ కే కామ్ కరో. దేని అవసరం ఉంటే దాని ఆధారం తీసుకొని పని చేయండి. ऐसे आधार लेकर काम करेंगे तो बहुत खुशी रहेगी. ఇలా ఆధారం తీసుకొని మీరు పని చేసినట్లయితే చాలా సంతోషం కలుగుతుంది. ఫిర్ కోయి బురా కామ్ భీ నహీ హోగా. తర్వాత ఎలాంటి చెడు పని కూడా మన ద్వారా జరగదు. అచ్చా, ऐसे बाप दादा और माँ के मीठे मीठे बहुत अच्छे सदा साइलेंस की अनुभूति करने वाले बच्चों के प्रति याद, प्यार और गुड मॉर्निंग. ఈ విధంగా బాప్ దాదా మరియు తల్లి యొక్క మధురాతి మధురమైన చాలా మంచి సదా సైలెన్స్ అనుభూతిని చేసుకునేటువంటి పిల్లలకు ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. मेरी मम्मा, मीठी मम्मा, प्यारी मम्मा, शुक्रिया मम्मा. संदेशी के तन द्वारा ऑलमाइटी पिता के उच्चारित महावाक्य. సందేశీ తనువు ద్వారా ఆల్మైటీ తండ్రి ద్వారా ఉచ్చరింపబడినటువంటి మహావాక్యాలు మాతేశ్వరి గారి పట్ల శివ్ బాబా తెలియజేసినటువంటి విషయాలు ఇవి. అంటే దాదీల గురించి అలా బాప్దాదా మాట్లాడడం విన్నాం కదా. ఇప్పుడు మమ్మ గురించి శివ్ బాబా చెప్తున్న విషయాలు. మురళి అయిపోయింది, ఇవి శివ్ బాబా చెప్తున్నారు మమ్మ గురించి. హే శిరోమణి, హే శిరోమణి రాధే బేటీ, तुम निश दिन मेरे सम दिव्य कार्य में तत्पर हो. ओ शिरोमणि राधा बेटी, రాధా అమ్మాయి, నీవు నిత్యం ప్రతి క్షణం నా దివ్య కార్యములోనే తత్పరురాలై ఉన్నావు. అర్థాత్ వైష్ణవ్ शुद्ध स्वरूप हो, शुद्ध सेवा करती हो, इसीलिए साक्षात मेरा स्वरूप हो. నీవు వైష్ణవ శుద్ధ స్వరూపంగా ఉన్నావు, శుద్ధమైన సేవనే చేస్తూ ఉన్నావు. కాబట్టి సాక్షాత్తు మీరు నా స్వరూపమే. మమ్మతో ఆల్మైటీ తండ్రి చెప్తున్నారు. जो बच्चे अपने पिता के फुटस्टेप नहीं लेते उनसे मैं बिल्कुल दूर हूँ. ఏ పిల్లలైతే తన తండ్రి అడుగు జాడల పైన నడవరో అటువంటి వారికి నేను చాలా దూరంగా ఉంటాను. क्योंकि बच्चा तो फिर पिता के समान अवश्य चाहिए. ఎందుకంటే
పిల్లలు అనేవారు తండ్రి సమానంగా తప్పనిసరిగా ఉండాలి. ఆల్మైటీ తండ్రి చెప్తున్నారు, ये कायदा भी स्थापना होती है जो सतयुग त्रेता तक चलता है. ఈ నియమం ఇప్పుడు మొదలవుతుంది, ఇదే సత్య త్రేతాయుగాల వరకు నడుస్తుంది. వహా జైసే బాప్ వైసా బేటా. సత్యయుగంలో తండ్రి ఎలాంటి వాడో పిల్లలు కూడా అటువంటి వారే ఉంటారు. ముఖ్యంగా కొడుకు అలాగే ఉంటాడు, తండ్రిలాగే. పరంతు द्वापर कलयुग में जैसा बाप वैसे बेटे नहीं होते. కానీ ద్వాపర కలియుగాలలో తండ్రి ఎలా ఉంటే అబ్బాయి అలాగే ఉండరు, పిల్లలు అలాగే ఉండాలని లేదు. అభి బच्चे को बाप समान बनने का परिश्रम करना पड़ता है. ఇప్పుడైతే పిల్లలందరూ తండ్రి సమానంగా అవ్వాలి అనే పరిశ్రమ చేయవలసి వస్తుంది. मगर वहाँ तो नेचुरल ऐसा कायदा बना हुआ है, जैसा बाप वैसा बेटा. కానీ అక్కడైతే సత్యుగంలో న్యాచురల్గా ఒక నియమం తయారై ఉంది, తండ్రి ఎలాగుంటే అలాగే పిల్లలు కూడా. ఇది ఒక అనాది నియమం. ఈ సంగమ సమయంలోనే ఈశ్వరుడు తండ్రిగా అయి ప్రత్యక్షంగా స్థాపన చేస్తూ ఉన్నారు. ఏం స్థాపన చేస్తున్నారు? ఈ నియమాన్ని, అనాది నియమం ఇది. తండ్రి ఎలా ఉంటే పిల్లలు అలాగే. యథా రాజా తథా ప్రజ అని విన్నాం, కానీ యథా బాప్ తథా బేటా అలా పాయింట్స్ వైజ్గా ఇచ్చారు. ఇప్పుడు రెండో పాయింట్, మధుర్ మాలికి మధుర్ మీటి దివ్య పురుషార్థి బేటీ. మమ్మ మహిమలు, మమ్మ యొక్క విశేషతలను బాబా సంబోధిస్తూ చెప్తున్నారు. ఫస్ట్ ఏమన్నారు? హే శిరోమణి రాధే బేటీ. ఇప్పుడు బాబా ఏమంటున్నారంటే మధురమైన తోటమాలి యొక్క మధురాతి మధురమైన దివ్య పురుషార్థి బేటీ. अब तुझे बहुत रमणीक स्वीटनेस बनना और बनाना है. ఇప్పుడు మీరు చాలా రమణీకమైన మధురతను తయారు చెయ్యాలి, తయారవ్వాలి అంటున్నారు. ఇప్పుడు విశ్వ సామ్రాజ్యం యొక్క తాళం చెవి ఒక్క సెకండ్లో ప్రాప్తించుకోవడం, ప్రాప్తింప చేయటం, ఇది మీ చేతుల్లో ఉంది. చూడండి, ఆల్మైటీ తండ్రి ప్రతి ఒక్క జీవ ప్రాణికి యజమానిగా ఉన్నవారు. ఎప్పుడైతే ప్రాక్టికల్గా ఈ కర్మక్షేత్రంలోకి వస్తారో అప్పుడు మొత్తం సృష్టి అంతా హ్యాపీ హౌస్గా మారుతుంది. మొత్తం సృష్టి అంతా సుఖీగా అవుతుంది. ఈ సమయంలో ఆ జీవ ప్రాణుల యొక్క యజమాని అవ్యక్త రూపంలో మొత్తం సృష్టిని నడిపిస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే ప్రత్యక్ష రూపంలో దేహదారిగా అయి యజమానిగా కర్మక్షేత్రంలోకి వస్తారో అప్పుడు, అంటే సత్యత్రేతాయుగాల్లో ఆ సమయంలో జీవ ప్రాణులన్నీ సుఖీగా అవుతాయి. ఇప్పుడు కూడా బాబా సుఖ పెడుతున్నారు, కానీ ప్రాక్టికల్గా ప్రత్యక్షంగా చెప్పాలి అంటే జీవ ప్రాణులన్నీ మొత్తం విశ్వం పైన ఒక దేహాన్ని ధరించి యజమానిగా ఉన్నప్పుడు ఆ సుఖాన్ని పొందుతారు అంటున్నారు. వహా సచ్ కి దర్బార్ ఖులీ రేతి హై. అక్కడ సత్యం యొక్క దర్బారు సదా తెరిచి ఉంటుంది. ఎవరైతే ఈశ్వరీయ సుఖం ప్రాప్తించుకునేందుకు పురుషార్థం చేశారో వారికి సదాకాలం కోసం సుఖం ప్రాప్తిస్తుంది. ఈ సమయంలో జీవప్రాణులన్నింటికి సదా సుఖమైతే లభించటం లేదు, సదా సుఖం యొక్క దానమైతే లభించదు. పురుషార్థ హీ ప్రాలబ్ధకో ఖెంచ్తా హై. పురుషార్థమే ప్రాలబ్ధాన్ని ఆకర్షిస్తుంది. మరి ఈ సమయంలో ఏ పురుషార్థము చేయకపోతే ప్రాలబ్ధం ఎలా తయారవుతుంది?
ఎవరికైతే ఈశ్వరుడితో యోగం ఉందో, కనెక్షన్ ఉందో, వారికి సంపూర్ణ సుఖం ప్రాప్తి లభిస్తుంది. సీఎంతో కనెక్షన్ ఉన్న వ్యక్తి ఒక ఆయన ఉన్నారనుకుందాం, ఏమవుతుంది? వారు సీఎంగా ఉన్నంత కాలం వీళ్ళు ఏమనుకుంటారు, నాకు చాలా సుఖం, ఇప్పుడు డైరెక్ట్ కనెక్షన్ ఉంది, నాకు ఏ టైంలో అయినా నా ఫోన్ కాల్ లిఫ్ట్ చేస్తాడు, ఏదంటే అది నాకు ఏది కావాలన్నా అందరినీ పంపిస్తాడు, చేయిస్తాడు, నా పనులన్నీ పూర్తవుతాయి. ఎంత నిశ్చింతత ఉంటుంది. మరి మనకెవరితో డైరెక్ట్ కనెక్షన్? అసలు అది తలుచుకుంటేనే మనకి గూస్ బంప్స్ రావాలి, మొత్తం ఒళ్ళంతా పులకరించిపోవాలి. అంత గొప్ప విషయం ఇది. ఏ ఈశ్వరుడితో అయితే మొత్తం ప్రపంచం కలవాలనుకుంటుందో, ఏ ఈశ్వరుడి నుండి అయితే అన్ని పొందాలి అనుకుంటుందో, మనం వారితో కనెక్షన్ పెట్టుకున్నాం, వారితో మన యోగం ఉంది. అందుకే సంపూర్ణ సుఖం దానంగా మనకి లభిస్తుంది. 3వ పాయింట్, ఓహో तुम वही शक्ति हो जो अपनी ईश्वरीय ताकत का रंग दिखलाए, इस आसुरी दुनिया का विनाश कर दैवी दुनिया की स्थापना कर रही हो. బాబా మమ్మతో చెప్పినారు, ఓహో మీరు ఆ శక్తియే కదా. ఈశ్వరుడు తన శక్తి యొక్క రంగు చూపించి ఆసురీ ప్రపంచం యొక్క వినాశనం చేసి దైవీ ప్రపంచ స్థాపన చేస్తూ ఉన్నారు. దైవీ ప్రపంచ స్థాపనలో మీరందరూ శివశక్తులు, సైన్యంగా మీరందరూ చాలా మహిమ చేయబడ్డారు. అభి వహ తాకత్ తుమారే మే బర్ రహీ హై, ఇప్పుడు ఆ శక్తి అంతా మీలో నిండుతూ ఉంది అంటున్నారు. మీరు సదా తమ ఈశ్వరీయ బలము మరియు ఆత్మీయత యొక్క హోదాలో ఉండండి, నశాలో ఉండండి. అప్పుడు సదా అపారమైన సంతోషం కలుగుతుంది. నిత్య హర్షిత ముఖ్, నిత్యం హర్షిత ముఖమే ఉంటుంది. तुमको नशा होना चाहिए कि मैं कौन हूँ, किसका हूँ. మీకు నశ ఉండాలి, నేను ఎవరిని, ఎవరి వాడను అని. హమారా కితనా సౌభాగ్య హై, మాది ఎంత గొప్ప సౌభాగ్యం, ఎంత గొప్ప పదవి. ఇప్పుడు ముందుగా మీరు స్వయం కోసం స్వరాజ్యాన్ని ప్రాప్తించుకుంటున్నారు. इस अपने भाग्य को देख खुशी में रहो. మీది ఇలాంటి గొప్ప భాగ్యము అని చాలా సంతోషంగా ఉండండి. अपने लक को देखो, उसमें कितनी లాటరీ मिलती है. మీ అదృష్టాన్ని చూసుకోండి, మీకు ఎంత గొప్ప లాటరీ లభిస్తుంది. ఓహో कितना श्रेष्ठ तेरा लक, जिस लक से वैकुंठ की लॉटरी मिल जाती है. ఓహో ఎంత శ్రేష్టం నీ అదృష్టం అంటున్నారు. దీంతో వైకుంఠం యొక్క లాటరీ లభిస్తుంది. సమజా, లక్కీయెస్ట్ దైవీ ఫూల్ బచ్చి, అదృష్టవంతురాలైన దైవీ పుష్పము, దైవీ పుష్పం లాంటి అమ్మాయి. మమ్మకు బాబా ఎంత మంచి ప్రేమతో కూడినటువంటి సంబోధనను ఇస్తున్నారు. ఒకటేమో శిరోమణి రాధే బేటీ అంటున్నారు, ఆ తర్వాత పురుషార్థి, దివ్య పురుషార్థి బేటీ, మీటి దివ్య పురుషార్థి బేటీ. ఇప్పుడేమో లక్కీయెస్ట్ దైవీ ఫూల్ బచ్చి. 4వ పాయింట్, इस सुहावने संगम समय पर स्वयं निराकार परमात्मा ने साकार में आकर यह ईश्वरीय फैक्ट्री खोली है. ఈ సుందరమైన మనోహర సంగమ యుగం యొక్క సమయంలో స్వయం నిరాకారుడైన పరమాత్ముడే సాకారంలోకి వచ్చి ఈ ఈశ్వరీయ ఫ్యాక్టరీని తెరిచారు. ఇదొక ఫ్యాక్టరీ. పాతవి తీసుకొని రీసైకిల్ చేసి కొత్తగా చేసి ఇచ్చేటువంటి ఫ్యాక్టరీలు ఉంటాయి కదా, అలాంటి ఫ్యాక్టరీ ఇది అంటున్నారు. ఇక్కడ మీరందరూ మనుష్యులు వినాశీ చెత్త చెదారమును, పనికిరాని విషయాలను అన్ని వదిలేసి ఇక్కడ
డంప్ చేస్తారు. దాన్ని చేసేసి ఏం పట్టుకెళ్తారు ఇక్కడ నుండి? అవినాశి జ్ఞాన రత్నాలను తీసుకెళ్తారు. ఈ అవినాశి జ్ఞాన రత్నాలు చాలా చాలా విలువైనటువంటివి. ఇవి చాలా సూక్ష్మమైనటువంటివి. బుద్ధితోనే వీటిని కొనుగోలు చేయగలుగుతారు, డబ్బులతో కాదు. ఈ జ్ఞాన రత్నాలన్నీ నేనే కొనుక్కుంటాను, నేనే అందరికంటే రిచెస్ట్ అవుతాను, నా దగ్గర ఇన్ని కోట్లు ఉన్నాయంటే ఆ కరెన్సీ పనిచేయదు. ఇక్కడ జ్ఞాన రత్నాలని మీ బుద్ధితో కొనుగోలు చేయాలి. బుద్ధితో కొనుగోలు చేయాలి. అండర్లైన్, బుద్ధితోనే ఖరీదు చేయగలుగుతారు. ఏ కోయి స్థూల వస్తువు నహీ హే, ఇదేమి ఒక స్థూలమైన వస్తువు కాదు. జో ఇన్ నైనోన్ సే దేఖ్నే మే ఆయే మగర్ అతి మహీన్ గుప్త छिपी हुई होने के कारण इनको कोई भी लूट नहीं सकता है. కానీ ఇది చాలా సూక్ష్మమైనటువంటి గుప్తమైన రీతిలో చాలా సూక్ష్మంగా ఉంటుంది, కళ్ళకు కూడా కనబడదు. అందుకే దీన్ని ఏ దొంగలు దోచుకోలేరు. ऐसी सर्वोत्तम खजाना ज्ञान खजाना प्राप्त करने से अति निरसंकल्प सुखदायक अवस्था रहती है. ఇటువంటి సర్వోత్తమమైన ఖజానాను ప్రాప్తించుకోవడంతో అతి నిరసంకల్ప సుఖదాయకమైన స్థితి ఏర్పడుతుంది. जब तक कोई ने ये अविनाशी ज्ञान रतन खरीद नहीं किया है तब तक निश्चिंत बेफिक्र निरसंकल्प रह नहीं सकता. ఎప్పటి వరకు మీరు ఈ అవినాశి జ్ఞానరత్నాలను ఖరీదు చెయ్యరో అప్పటి వరకు మీరు నిశ్చింతంగా నిరసంకల్ప స్థితిలోకి రాలేరు. इसीलिए इन अविनाशी ज्ञान रत्नों की कमाई कर अपने बुद्धि रूपी सूक्ष्म तिजोरी में धारण कर नित्य निश्चिंत रहना है. అందుకే ఈ అవినాశి జ్ఞానరత్నాల యొక్క సంపాదన చేసుకొని మీ బుద్ధి అనే సూక్ష్మమైనటువంటి అల్మారీలో ధారణ చేసి మీరు నిత్యం నిశ్చింతంగా ఉండాలి. विनाशी धन में तो दुख समाया हुआ है और अविनाशी ज्ञान धन में सुख समाया हुआ है. వినాశీ ధనంలో దుఃఖం ఇమిడి ఉంటే అవినాశీ ధనంలో సుఖం ఇమిడి ఉంది. 5వ పాయింట్, जैसे सूर्य सागर के जल को खींचता है जो फिर ऊंचे पहाड़ों पर बरसता है. ఏ విధంగా సూర్యుడు సాగరం యొక్క జలాన్ని తీసుకుంటాడు, బాగా వేడికి ఆవిరైపోయి సముద్ర జలం అంతా పైకి వెళ్తుంది, అదే మేఘాల రూపాన్ని ధరిస్తుంది, తర్వాత అది పర్వతాలపై నుండి కురుస్తుంది. वैसे ये भी डायरेक्ट ईश्वर द्वारा वर्षा बरसती है. అదే విధంగా ఇక్కడ కూడా డైరెక్ట్ ఈశ్వరుని ద్వారా జ్ఞాన వర్షం కురుస్తుంది. कहते हैं शिव की जटाओं से गंगा निकलती है. ఏమంటారు? శివుడి యొక్క జటాల నుండి గంగా ప్రవహిస్తుంది అని. अब इनके मुख कमल द्वारा ज्ञान अमृत धारा बरस रही है. ఇప్పుడు వీరి ముఖారవిందం ద్వారా జ్ఞాన అమృత ధార ప్రవహిస్తుంది. దీన్ని అవినాశి ఈశ్వరీయ ధార అంటారు. దీంతో మీరు భగీరథుని యొక్క పుత్రులుగా పావనంగా అవుతున్నారు, అమరులుగా అవుతున్నారు. ये सिरताज बनाने की వండర్ఫుల్ మండలి है. ఇది మనల్ని కిరీటధారిగా చేసేందుకు ఒక వండర్ఫుల్ అద్భుతమైనటువంటి మండలి అంటున్నారు. यहाँ जो भी नर और नारी आएंगे वो सिरताज बन जाएंगे. ఓం మండలి అనే పేరుతో పిలిచేవారు కదా, అందుకని ఇది మంచి అద్భుతమైన మండలి అని అంటున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కిరీటధారిగా అయిపోతారు. దునియా కో భీ మండలి కహా జాతా హై, ప్రపంచాన్ని కూడా మండలి అంటారు. మండల అర్థాత్ స్థాన్, మండలము అనగా స్థానం. ఒకవేళ ఇది మండలి అంటే మరి ఎక్కడ నిలిచి ఉంది అని ఒక ప్రశ్న తలెత్తుతుంది.
మరి ఇప్పుడు ఈ మండలి ఎక్కడ నిలిచి ఉంది అంటే తన స్వధర్మంలో నిలిచి ఉంది. ఓం యొక్క ఆకారంలో, అంటే ఓం యొక్క అస్తిత్వంలో, తన యొక్క స్వరూపంలో, స్వధర్మంలో స్థితి అయి ఉంది. మొత్తం ప్రపంచమంతా స్వధర్మాన్ని మరిచిపోయి దేహ ధర్మాల్లో నిలిచి ఉంటే, ఇక్కడ మనము స్వధర్మంలో ఉన్నాం. మీరు శివశక్తులు ప్రకృతిని మరిచి తన స్వధర్మంలో స్థితి అయి ఉన్నారు. ప్రకృతి అంటే ఇక్కడ దేహాన్ని మరిచి తమ స్వధర్మంలో స్థితి అయి ఉన్నారు. 6th పాయింట్, इस दुनिया में सभी मनुष्य निराकार ईश्वर को याद करते हैं. ఈ ప్రపంచంలోని మనుష్యులందరూ నిరాకారుడైన ఈశ్వరుని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆల్మైటీ బాబా చెప్తున్నారు, ఈ ప్రపంచంలో మనుష్యులు నిరాకారుడైన శివుణ్ణి, ఈశ్వరుని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. జ్ఞాపకం చేసే సమయంలో ఆయన్ని కళ్ళతో చూడని కూడా చూడలేదు, నిరాకారుడని భావిస్తున్నారు. అయినా ఎంత ప్రేమగా వారిని జ్ఞాపకం చేస్తున్నారు. చాలా ప్రేమ ఉంటుంది శివుడంటే. ఆ ఈశ్వరునిలోనే లీనమైపోవాలి, నేను నీలోనే లీనం అవుతాను, నన్ను నీలో కలిపేసుకో, నా అస్తిత్వం ఏమీ ఉండకూడదు, నేను నీలో కలిసిపోవాలి అని అంతగా పరితపిస్తూ జ్ఞాపకం చేస్తూ ఉంటారు. కానీ ఎంత ఆశ్చర్యం, అంత తపించిన హృదయాలు నిజంగా భగవంతుడు భూమిపైన వచ్చిన తర్వాత, సాక్షాత్తు ఎదురుగానే ఉన్న తర్వాత గుర్తించరు. పరిచయం లేనప్పుడు, ఎదురుగా కనబడనప్పుడు, కళ్ళకి కూడా అర్థం కానప్పుడు జ్ఞాపకం చేశారు బాగా. ఇప్పుడు కళ్ళకి కనబడుతుంది, ఎదురుగా వచ్చాడు, జ్ఞానం ప్రూఫ్ ఉంది, అయినా కూడా గుర్తించట్లేదు. ఈశ్వరుడికి ఎంతో ప్రియమైనటువంటి భక్తులు కూడా ఎటు చూసినా నీవే నీవు అని అంటారు. बल वो देखते भी नहीं है परंतु बुद्धि योग से यही महसूस करते हैं. వారేమి చూడట్లేదు, కానీ బుద్ధి యోగం ద్వారా ఇదే అనుభూతిని చేసుకుంటున్నారు, ఈశ్వరుడు సర్వత్రా ఉన్నారు అని. लेकिन तुम अनुभव से कहते हो कि स्वयं निराकार ईश्वर प्रैक्टिकल साकार में यहाँ आए पधारा है. కానీ మీరు అనుభవంతో చెప్తున్నారు, స్వయం నిరాకారుడు ఈశ్వరుడు ప్రాక్టికల్గా సాకారంలో ఇక్కడికి వచ్చారు, ఈ దేహ ఆధారాన్ని తీసుకున్నారు అని. ఇప్పుడు ఈశ్వరుడు ఏం చెప్తున్నారంటే, మీరు చాలా ఈజీగా నాతో వచ్చి కలవచ్చు, నన్ను కలుసుకోవచ్చు, ఎవరి మధ్యవర్తి అవసరం లేదు. కానీ చాలా మంది నా పిల్లలు కూడా సాకారంగా ఈ నిరాకార తండ్రిని గుర్తించటం లేదు. వారికి నిరాకారుడంటే ఎంతో ప్రీతి, ఎంతో మధురంగా అనిపిస్తారు. కానీ ఆ నిరాకారుడే ఇప్పుడు సాకార రూపంలో ప్రత్యక్షమై ఉంటే వారిని గుర్తించట్లేదు. ఒకవేళ గుర్తించినట్లయితే ఎంత ప్రాప్తిని పొందగలుగుతారు? ఎందుకంటే ఎంతైనా ప్రాప్తి అనేది సాకారుని ద్వారానే జరుగుతుంది. ఈశ్వరునికి చాలా దూరంగా ఉంటారు కొందరు, ఊరికే అర్థం చేసుకుంటారు, ఈశ్వరుని చూస్తారు, కానీ ఏమీ ప్రాప్తి లేదు. అలాంటి వారిని భక్తులు అంటారు. జ్ఞానం అనేది ఉండదు వారికి, ఈశ్వరుడి పరిచయం లేదు, కేవలం భక్తులుగా ఉండిపోతారు, నమ్ముతారు ఈశ్వరుణ్ణి. ఇప్పుడు సాకారంగా ప్రభు పితను తెలుసుకునేటువంటి జ్ఞాని పిల్లలు సర్వదైవీ గుణాల యొక్క సుగంధంతో నిండి ఉంటారు, స్వీట్ ఫ్లవర్గా ఉంటారు. ఇలాంటి స్వీట్ ఫ్లవర్గా ఉన్నటువంటి వారు తన ప్రభు పితకు జీవితాన్ని అర్పిస్తున్నారు. దీనితో జన్మ జన్మాంతరాలు సంపూర్ణ దేవత దివ్యమైన శోభనీకమైనటువంటి శరీరం లభిస్తుంది. ఇప్పుడు ఎవరైతే వారి శరీరాన్ని బాబా సేవలో అర్పణం చేస్తారో, బలిహారం చేస్తారో, వారికి జన్మ జన్మలోనూ ప్రతి జన్మలోనూ చాలా అందమైనటువంటి సంపూర్ణ దివ్యమైన దేవతా రూపం కలిగిన శరీరం
లభిస్తుంది. 7th పాయింట్, सेल्फ को जानने से ही तुम्हें राइट रॉन्ग सत्य सत्य की परख आ गई है. సెల్ఫ్ని గుర్తించడంతోనే మీకు రైట్ రాంగ్ సత్యం అసత్యం వీటన్నింటినీ పరిశీలించగలుగుతున్నారు. ఈశ్వరీయ జ్ఞానంతో సత్యం మీ నాలికపైకి వచ్చింది. మీ జిహ్య ఇప్పుడు కేవలం సత్యమే పలుకుతుంది, అసత్యం రాదు. సత్యమే మాట్లాడతారు కాబట్టి ఎవరి సాంగత్య దోషము మీకు అంటుకోదు. ఎవరైతే అజ్ఞానానికి వశమైపోయి ఉంటారో వారికి సాంగత్య దోషం యొక్క నీడ పడుతుంది. ఈ సమయంలో ట్రుత్ సత్యం అనేది లేనే లేదు కాబట్టి ఎవరి నోటిపైన భరోసా పెట్టుకోకుండా ఎవరిని నమ్మకుండా ఉన్నారు. ఎవరిని నమ్మట్లేదు కదా, అందుకే సత్యం చెప్పినా కూడా నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే సత్యం లేదు, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇక్కడ ఉంది కానీ ఉన్నది అని చెప్పిన డౌట్ వస్తుంది. చాలా మోసపోయి 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 ఉన్న వాళ్ళకి ఇంకా దేనిపైన నమ్మకం కలగదు. మనుష్యోं का बोल अनट्रुथ निकलता है. మనుషుల మాటలన్నీ అసత్యంగా వెలువడుతూ ఉన్నాయి. ఒకవేళ సత్యం ఉంటే వారి మహావాక్యాలు పూజింపబడతాయి. చూడండి, డివైన్ ఫాదర్ యొక్క డివైన్ ట్రుత్, డివైన్ ఫాదర్ యొక్క సత్యమైన మహావాక్యాలే శాస్త్రంగా తయారై ఉన్నాయి. వాటి గాయనము పూజనే నడుస్తుంది. దాన్నే సత్యం అంటారు. ఈ సత్యమైన మహావాక్యాలని ధారణ చేయడంతో ఈశ్వరీయ క్వాలిటీ వస్తుంది. ఇంతేకాదు, కొందరు చదువుకుంటూ శ్రీకృష్ణుడు బ్రహ్మబాబా యొక్క సాక్షాత్కారం కూడా చేసుకుంటారు. ఓహో హోలీ హృదయ్ కమల్, హోలీ హస్త కమల్, మమ్మల్ని సంబోధిస్తూ బాబా చెప్తున్నారు, ఓహో పవిత్రమైన హృదయ కమలమా, పవిత్రమైన హస్త కమలమా, పవిత్రమైన నయన కమలమా, ఓ రాధా బేటీ तेरी सारी काया पलट कमल फूल सम कोमल कंचन बन गई है. నీ మొత్తం కాయ అంటే శరీరం అంతా పరివర్తన చెంది కమల పుష్పం సమానంగా కోమలంగా కంచనంగా తయారయ్యింది. కానీ ముందుగా ఎప్పుడైతే ఆత్మ కంచనంగా అవుతుందో అప్పుడే మొత్తం శరీరం అంతా కంచనంగా ప్యూర్గా అవుతుంది. ఎప్పుడైతే పవిత్రమైన కోమలమైన తనువు ఏర్పడుతుందో అది అతి ఆకర్షణీయంగా తయారవుతుంది. మమ్మతో బాబా అన్నారు, మీరు మీ పరమేశ్వర పిత ద్వారా అజ్ఞానం యొక్క తపనను ఆర్పేసి జ్ఞానం యొక్క తేజమును పెంచుకొని జాగృతం చేసుకొని ఇప్పుడు శీతల రూపిగా అయ్యారు. స్వయం శీతల రూపిగా అయి మీ తోటి వారందరికీ కూడా ఇలాంటి సత్యమైన శీతలతను దానం చేస్తూ, అంటే ఈ మనోహరమైన సంగమ సమయంలో మీరందరినీ తయారు చేయడానికి, శీతలంగా తయారు చేయడానికి నిమిత్తమై ఉన్నారు. మీ జడ చిత్రాల ద్వారా కూడా మొత్తం ప్రపంచానికి శీతలత మరియు శాంతి యొక్క దానం లభిస్తూనే ఉంటుంది. అప్పుడు న్యూ వైకుంఠం గోల్డెన్ ప్రపంచంలోకి వెళ్ళి మీరు విశ్రమించగలుగుతారు. अच्छा वरदान, बाबा शब्द की चाबी से सर्व खजाने प्राप्त करने वाली भाग्यवान आत्मा भव. బాబా అన్న శబ్దం యొక్క తాళం చెవితో సర్వ ఖజానాలను ప్రాప్తించుకునేటువంటి భాగ్యవాన్ ఆత్మా భవ. వివరణ, నలువైపులా ఎవరికి జ్ఞానం యొక్క విస్తారం గురించి తెలియదు. ఎవ్వరూ ఈ జ్ఞానం విస్తారం వినిపించలేరు. కానీ ఒక్క శబ్దం బాబా హృదయంతో అర్థం చేసుకున్నారు, హృదయంతో స్వీకరించారు, నమ్మారు అంటే, ఇతరులకు కూడా వినిపించారు అంటే విశేష ఆత్మగా అవుతారు. ప్రపంచంలో
మిమ్మల్ని మహానాత్మల స్వరూపంలో కీర్తిస్తారు. మీరు అలాంటి యోగ్యంగా అయ్యారు. ఎందుకంటే ఒక్క బాబా శబ్దము ద్వారా సర్వ ఖజానాల భాగ్యం యొక్క తాళం చెవి మీకు లభించింది. ఈ తాళం చెవి పెట్టేటువంటి విధి ఏమిటి అంటే హృదయపూర్వకంగా తెలుసుకోవడం మరియు నమ్మటం. హృదయంతో అనండి బాబా అని, అంతే, ఖజానాలన్నీ హాజరైపోతాయి. స్లోగన్: बाप दादा से स्नेह है तो स्नेह में पुरानी जहान को कुर्बान कर दो. బాప్ దాదా అంటే మీకు స్నేహం ఉంటే స్నేహంలో పాత ప్రపంచాన్ని మీరు అర్పణం చేసేయండి. బాబా స్నేహంలో మీ పాతదాన్నంతటినీ బలిహారం చేయండి. ఈరోజు స్వమానం: నేను భాగ్యవాన్ ఆత్మను. నేను భాగ్యవాన్ ఆత్మ. ఓం శాంతి.